ప్రాప్ ఫర్మ్స్‌లో చాలామంది ఒకటే కంపెనీని నమ్మి మల్టిపుల్ అకౌంట్స్ దాంట్లోనే తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ నా హానెస్ట్ ఒపీనియన్ చెప్తాను. హిస్టరీ చూసుకుంటే కొన్ని కంపెనీస్ మంచి కంపెనీస్ కూడా లీగాలిటీ ఇష్యూస్ వల్ల ఆల్ ఆఫ్ ఎ సడన్ క్లోజ్ అయిపోయినాయి. అండ్ కొన్ని కంపెనీస్ లాసెస్ వల్ల క్లోజ్ అయిపోయినాయి. అండ్ నా ఎక్స్‌పీరియన్స్‌లో, నా జర్నీలో చూస్తే కొన్ని కంపెనీస్ స్టార్ట్ అయిన కొంత టైంలోనే క్లోజ్ అయిపోయినాయి జస్ట్ బికాస్ ఆఫ్ లాసెస్ అని. అండ్ కొన్ని కంపెనీస్ ఏంటంటే బిగినింగ్‌లోనే చాలా బిగ్గెస్ట్ హైప్ వచ్చింది. ఆ ఓనర్ ట్రేడర్ అని చెప్పి అండ్ అతను కొన్ని స్టేట్మెంట్స్ ఏంటంటే, నాతో పాటు ఉండండి, నేను ఇట్లా 1 ఇయర్‌లో ఈ ప్రాప్ ఫర్మ్ స్పేస్‌నే మార్చేస్తానని చెప్పేసి ఇట్లాంటి స్టేట్మెంట్స్ వల్ల బాగా హైప్ జనరేట్ అయింది. అండ్ అతనే బాగా పేఅవుట్స్ ఇచ్చాడు ఇనీషియల్‌గా. అండ్ ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ దట్ కంపెనీ నేమ్. ఇనీషియల్‌గా అయితే చాలా మంచిగా పేఅవుట్స్ ఇచ్చాడు. అండ్ లేటర్ ఆన్ ఏమైందంటే చాలా పేఅవుట్స్ రిజెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకు మీరు ఈ రూల్ పాటించలేదు, ఆ రూల్ పాటించలేదు అని చెప్పేసి బ్రీచ్ చేసేసారు. బట్ యాక్చువల్‌గా అయితే కొన్ని రూల్స్ అసలు వాళ్ళ రూల్స్ లిస్ట్‌లో కూడా లేవు. బట్ స్టిల్ ఆ రూల్ చూపించి తర్వాత యాడ్ చేసి కొన్ని అకౌంట్స్ అయితే బ్రీచ్ చేసేసారు. అది కూడా ఎగ్జాక్ట్‌గా పేఅవుట్ ఇచ్చే టైంలో. ఇది ఒక కంపెనీ చేస్తుందని చెప్పేసి నేను చెప్పట్లేదు. చాలా కంపెనీస్ కూడా మీరు పేఅవుట్ పెట్టినప్పుడు అప్పుడు చెక్ చేస్తారు మీకు పేఅవుట్ ఇవ్వకుండా ఉండడానికి ఏమేమి రీజన్స్ ఇవ్వచ్చు అని చెప్పి. ఇక్కడ ఏంటంటే అల్టిమేట్ పాయింట్, ప్రాప్ ఫర్మ్ కంపెనీ ఓనర్స్ అయినా కూడా హ్యూమన్ బీయింగ్సే. సో వాళ్ళ మైండ్ ఈరోజు వాళ్ళ మూడ్ బాగుందని చెప్పేసి పేఅవుట్స్ ఇస్తూ, తర్వాత వాళ్ళ మూడ్ బాగోలేదని చెప్పేసి పేఅవుట్స్ రిజెక్ట్ చేయడం కానీ, లేదా ఏదో కొత్త రూల్స్ యాడ్ చేయడం కానీ, కొత్త ఇష్యూస్ జనరేట్ చేయడం కానీ చేయొచ్చు. సో ఇట్స్ న్యాచురల్. హ్యూమన్ బీయింగ్ అనేది ఈ రోజున్న మూడ్ రేపు ఉండాలని లేదు కదా. కానీ ఒక ట్రేడర్గా ఆలోచిస్తే ఒక కంపెనీ పైనే మనం ఆధారపడినప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు విపరీతంగా హర్ట్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. మల్టిపుల్ కంపెనీస్లో మనం మల్టిపుల్ అకౌంట్స్ తీసుకోవడం బెటర్ అని చెప్పి నా ఫీలింగ్. కానీ బట్ స్టిల్ ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి, ఏ కంపెనీలో మనం అకౌంట్ తీసుకుంటున్నా సరే ఆ కంపెనీ యొక్క రూల్స్ కంప్లీట్గా 100% మనకు అర్థం చేసుకున్న తర్వాతే తీసుకోవాలి. బికాస్ చిన్న రూల్స్ అయినా అవి చాలా ఇంపార్టెంట్. అవి అర్థం చేసుకుని తర్వాత తీసుకోవడమే బెటర్ నా ఫీలింగ్. సో ఇక్కడ నా అల్టిమేట్ ఒపీనియన్ ఏంటంటే, ఎప్పుడూ కూడా ఒకటే కంపెనీని నమ్మే కంటే కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ట్రేడింగ్ స్కిల్ని నమ్ముకోవడం బెటర్. అట్లాగే మన ఫోకస్ కూడా మన స్కిల్ని ఇంప్రూవ్ చేసుకునే దాని మీద ఉంచుకోవడం బెటర్. అండ్ మల్టిపుల్ ప్రాప్ ఫర్మ్స్ని ప్రిఫర్ చేయడం వల్ల ఈ రిస్క్ అనేది తగ్గుతుంది. రేపొద్దున ఎవడన్నా ఇష్యూ క్రియేట్ చేసిన ఏదైనా ప్రాప్ ఫర్మ్ క్లోజ్ అయిపోయినా సరే మన ఎమోషన్స్ పెద్దగా ఎఫెక్ట్ అవ్వవు. ఒక కంపెనీ కాకపోయినా సరే ఒక కంపెనీ అయినా సరే పేఅవుట్ ఇస్తుంది. అండ్ ఇక్కడ పేఅవుట్స్ ఇచ్చేటప్పుడే ఇష్యూస్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. నా ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను, పేఅవుట్స్ ఇచ్చేటప్పుడే ఇష్యూస్ వాళ్ళు రైజ్ చేస్తారు. అప్పటిదాకా సైలెంట్గానే ఉంటారు. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కూడా కింద కమెంట్ సెక్షన్ ద్వారా మెన్షన్ చేయండి.